చేస్తానండి. అలాగే సార్, అలాగే సార్. రండి సార్. ఒకసారి ఎలాగండి ఇలా చూడాలండి. ఓకే సార్. ఇలా చూడండి సార్. సార్ వాస్ గారు శంకర్ శంకర్ పెద్దలు మంత్రివర్యులు వాసుదేవ్ సుభాష్ గారికి ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని మినిస్టర్గా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మినిస్టర్గా పర్యటించాలి కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గం మొత్తాన్ని కూడా వారు ఎంతో మంచితనంగా ఎంతో ఆప్యాయతగా ఎవరు ఏ ఆపదలు వచ్చినా కూడా నేనున్నాను మీరేం వర్రీ కావద్దని చెప్పి వాళ్ళకి ఎంతో మనోధైర్యాన్ని ఇస్తూ నీతి నిజాయితీల్లో మారుపేరైన సత్యం గారికి అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు ఉండవల్లి శివ గారికి పట్టణ పార్టీ సెక్రటరీ కవల్ నానాజీ ఇప్పుడు పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ గారిని కృషి చెందాలని చెప్పి అహర్నిశలు కూడా ఎంతో కృషి చేసిన కేతా సుజాత గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పట్టణ టీడీపీ అధ్యక్షులు శివ గారికి, ఉపాధ్యక్షులు చందమావాసి గారికి, అలాగే మేసెస్ సూర్యనారాయణ గారికి, కూటమి నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన మున్సిపాలిటీ మొత్తానికి కొత్త జేసీపీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రారంభోత్సవం కూడా ఫస్ట్ టైం మా వార్డులోనే పెట్టడం మా వార్డు ప్రజలందరికీ ఎంతో ఆనందంగా ఉంది. మా వార్డు ప్రజలందరి తరపుని సుభాష్ గారికి, సత్యం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వార్డు కూడా పెద్ద వార్డు అండి. మా వార్డులో కూడా చాలా టీడీపీ ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి పనులు జరిగాయి. అలాగే వార్డు కూడా పెద్దది మూలంగా ఇంకా మట్టి రోడ్లే చాలా ఉన్నాయి. ఇంకా అభివృద్ధి పనులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు కూడా ఇంకా చాలా ఎక్కువగా నిర్మించాలని కోరుకుంటున్నాను. సుభాష్ గారు మన టీడీపీ అధికారంలోకి వచ్చిన దానికి వాసుదేవ్ సుభాష్ గారు కూడా చాలా అభివృద్ధి పనులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులకు జాబ్లు ఇప్పించడం, మహిళలు అభివృద్ధిగా. నమస్కారాలండి. మరి ఈరోజు మన ఎక్స్ చైర్మన్, ఎక్స్ కౌన్సిలర్ సుజాత గారు చెప్పినట్టు అడిగిన వెంటనే మన 11వ వార్డుకి ఈ క్లీనింగ్కి ఈ మిషన్ మన వార్డులోనే ఓపెనింగ్ చేయడం, మన అడిగిన సత్యం గారు కానీ మినిస్టర్ గారు కానీ ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా వార్డు తరఫున నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మరి అదేవిధంగా
మనం కూటమి ప్రభుత్వం అంటే మోడీ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నేతృత్వంతో మన రాష్ట్రం లాస్ట్ 5 years వెనకంజ వేసినా కానీ ఈ 20 నెలల నుంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. అది అందరికీ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జేసీబీ ప్రారంభోత్సవం 11వ వార్డు ఈ కాలనీలో చేస్తున్నదంతా కూడా ఎక్కడ పెట్టాలనుకునే టైంలో చంద్రబాబు గారు వచ్చి మేము చాలా వెనకబడి ఉన్నాం, మా వార్డు మా కాలనీ ముందర అక్కడ బాగా డొంకలు వెలిసిపోయి మీరు ఆ డొంకలు తీస్తే మళ్ళీ మీకు వెంటనే మీ స్పందన కలిగి మాకు అక్కడ పార్క్ ఇస్తారు అని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కృతజ్ఞతలు చెప్పాలండి. అలాగే ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మన టౌన్ ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత ఆయన టౌన్ ప్రెసిడెంట్ గారు చేసిన తర్వాత ఆయన అన్ని వర్క్లో చెప్తున్నారు మాకు మొత్తం పట్టణంలో అంత ఇచ్చేయాలండి అది చేయాలండి అని ఎక్కడ మాకు వెసులుబాటు కూడా ఉంచట్లేదు మా ప్రెసిడెంట్ గారు. ఇన్ని వర్కులు ఇంతకుముందు ఏమీ జరగకుండా అడవిలో వచ్చేసారు రామచంద్రపురం నుంచి వర్క్. ఒక రకంగా చెప్పుకోవాలంటే నేను చాలా అమలాపురం నుంచి నేను రావడం జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్గా నేను 3 సార్లు చేశాను. ఎక్కడ కూడా అమలాపురంలో ఏ పక్క వెళ్ళినా సిమెంట్ రోడ్డే కనపడదు, ఎక్కడ మట్టి రోడ్డు కనపడదు. రామచంద్రపురం దానికి ఆపోజిట్ ఎక్కడ మట్టి రోడ్లే తప్పించి ఇంకో రోడ్లు ఏం కనపడదు. అంత విధానంలో గత ప్రభుత్వం దీన్ని పట్టణాన్ని అభివృద్ధి చేయలేదు. ఏ అభివృద్ధి చేయకుండా మూలన పెట్టేసింది. మేము వచ్చిన తర్వాత చూస్తే అన్ని రోడ్లు వేయవలసిన సమస్యలే, డ్రైనేజ్ వేయవలసిన సమస్యలు, అన్ని సమస్యలు చూసేటట్టుకి నాకైతే బెంగపెట్టుకుంది. ఇన్ని మనం చేయగలుగుతామా చేయలేమని. ఆ భగవంతుడి దయ వలన, మినిస్టర్ గారి కృషి వలన ఈ రోజు వరకు ఈ అమలాపురం రామచంద్రపురం పట్టణంలో 30 కోట్ల రూపాయలు దగ్గరగా వర్కులు చేయడం జరిగింది. 30 కోట్లు వర్కులు చేసినా ఇంకా 300 కోట్లు పని కనపడుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా మట్టి రోడ్లు, ఆ రోడ్లు 30 కోట్లు ఖర్చు పెట్టినా గుర్తింపు లేని పరిస్థితిలో ఉందంటే ఎంత దారుణంగా ఉందో మనం చూసుకోవచ్చు. సరే, ఇది ఎలా ఉంది, మనం ఎదరికెళ్ళి డెవలప్ చేద్దారన్న విధానంలో మాకు ఏదైతే వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉందో, మన రామచంద్రపురం కౌన్సిల్ పరిపాలన ఉందో, వాళ్ళ అడ్డంకులన్నీ అక్కడ ఆ రోడ్డు ఎట్నాకి లేదు, ఇక్కడ ఈ రోడ్డు ఎట్నాకి లేదు. కౌన్సిల్లో పెడితే తీర్మానం వీగిపోతుంది. ఆ పరిస్థితుల్లో అలాగైనా సరే ధైర్యంగా అన్ని నెట్టుకొచ్చి కేకలేసి మొత్తం పరిపాలన చేయించగలిగాం. ఇప్పుడు మనకి పీడం వచ్చింది. ఈవేళ మీకు ఇంచుమించు 72 వర్కులు ఇప్పుడు పెట్టేసి ఉంచాను. ఆల్రెడీ 48 వర్కులు, 52 అంటే 52 టెండర్ బిల్స్ ఇచ్చారు. ఇంకా మంది 3 కోట్ల రూపాయలు 46 వర్కులు, ఇంచుమించు 92 వర్కులు ఆల్రెడీ ఒక వారం 10 రోజుల్లో మొత్తం కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. అంటే పట్టణంలో సగం అవసరాలు తీరిపోతాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డుకి వచ్చేసరికి చూస్తుంటే టౌన్ అంతా చూస్తుంటే మహాదారుణంగా ఉన్నది ఇదే. ఇందులో వర్క్ పెడుతుంటే అన్ని దానికే పెట్టేస్తున్నారు, మేము ఇవ్వం అని ప్రతిపక్ష కౌన్సిలర్లు, పాలకపక్షం అప్పుడు అండి తిరస్కరించేవాళ్ళు. లోపల కృషి చేస్తాం. అలాగే మన ముఖద్వారం దగ్గర ఎంట్రన్స్లో ఐ లవ్ యూ రామచంద్రపురం పెట్టడం, అలాగే ఇప్పుడు టౌన్ అంతా కూడా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఖాళీ చేయించి మెయిన్గా గ్రీనరీ డివైడర్, మొత్తం మొక్కలతోటి డివైడర్స్ అన్నీ కూడా ప్లాన్ 1 by 1 జరుగుతున్నాయి. అందరికీ కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పట్టణంలో ఇప్పుడు చరిత్రలో లేని విధంగా ఎవరికి ఏ ఎమ్మెల్యేకి రాలేదు. 7,000 చిల్లర అండి గోవింద్ గారు, 8,000 చిల్లర మెజార్టీ టౌన్లో, మన టౌన్లో సుభాష్ గారికి వచ్చిందంటే అదే మాకు గుండెల్లో నాటిపోయింది. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మనం వాళ్ళు రుణం తీర్చుకోవాలి, రోడ్లన్నీ వేయాలి అన్న ఉద్దేశం మీదే మేము ఎదరికెళ్ళడం జరుగుతుంది. త్వరలో ఎలక్షన్లు కూడా, మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు 28 వార్డులు 32 వార్డులు ఇలాగ ఉన్నాయి. ఇప్పుడే ఈవేళ వచ్చిన వార్త 32 వార్డులు అవుతున్నాయి. అందరూ కూడా మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం అభ్యర్థినే మీరు ఏకగ్రీవంగా నిలబెట్టుకుని చేసినాడే ఇది బంగారు రామచంద్రపురం అవుతుంది. అది మాత్రం ఒకసారి గుర్తుంచుకోండి. అది మనం
ఏదైతే 32 వార్డులు అవుతాయో 32 వార్డులు కూడా మన కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్న ఒక నిశ్చయంతో ఎదరికెళ్ళాలి. ఎదరికెళ్ళి నిర్ణయంలో పట్టణ ప్రముఖులందరూ కూడా ఒక వ్యక్తి చెప్తే 500 మంది ప్రభావితం చేయగలిగే నాయకులందరూ కూడా నా చుట్టూ ఉన్నారు. అలాగే ఈ వార్డు గురించి సుజాత గారు నాకు వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళు వచ్చిన వెంటనే మా పార్టీలోకి వచ్చి పనుల కోసం పాపం పదే పదే నా హయాంలో అవ్వాలి అనే తాపత్రయంతో ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అది మాత్రం హర్షించదగ్గ విషయం. ఎప్పుడు కూడా అవసరమైతే ఎదరోళ్ళతో దెబ్బలాడేవారు. అందరూ కూడా హర్షించాలి. మీ కృషి నిజంగా చెప్పుకోవాలంటే మీరిద్దరూ వచ్చి ఎంతసేపు వార్డు కోసం పడే తాపత్రయం నిదానం మీరు తాజా మాజీలైనా మీ ద్వారానే అన్ని వర్కులు కూడా జరుగుతాయని సభాముఖంగానే తెలియపరుస్తున్నాయి. మీరు నారాజు గారు ఎక్కడ ఓకే సార్. వెళ్ళకండి ఎందుకు వెళ్తారు మధ్యలో?